ॐ नारसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नृसिंहः प्रचोदयात्। श्रीलक्ष्मी नारसिंहाय नमः। నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పేరు పొందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరకు వచ్చున్నాం. ఇది ఏక్తా నగర్లో ఉంటుంది, గుజరాత్ రాష్ట్రంలో ఏక్తా నగర్లో ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో ఇక్కడికి మనం ఏక్తా నగర్కి ఈ పాయింట్కి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రావాలి అంటే మనం తెచ్చుకునేటటువంటి వెహికల్ని ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తారు. 5 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తారు. అక్కడ ఆపేసిన తర్వాత అక్కడ ఫ్రీ బస్సులు మనకి ఇక్కడికి తీసుకొని వస్తాయి, లేదా సర్కారుకి సంబంధించిన ఆటోలు కూడా ఉంటాయి. వాళ్ళు 130 రూపాయలు తీసుకుంటారు. నేను ఆటోలోనే రాను, బస్సులో వస్తా అంటే ఏసీ బస్సులో ఫ్రీ బస్సులో తీసుకొచ్చి ఇక్కడికి వదులుతారు. సో ఆడనే ఎక్కడైతే బస్సు ఎక్కుతామో ఆడనే మనము టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ వరకు, ఈ లొకేషన్ వరకు మనం చూస్తాం. ఇక్కడి వరకు మాత్రమే మనం చూస్తామని అంటే 150 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. పెద్దవాళ్ళకి 150 రూపాయలు తీసుకుంటారు. ఇక 3 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకైతే టికెట్ లేదు, కానీ 3 సంవత్సరాల అబవ్ ఉన్న వాళ్ళకైతే 150 రూపీస్ టికెట్ తీసుకుంటారు. ఇది కాదు, ఇంతే కాదు, మేము ఆ విగ్రహం లోపలికి వెళ్ళి ఆ చెస్ట్ కాట్ నుంచి మనం వ్యూ చూస్తామన్నా కూడా అవకాశం ఉంటుంది. దానికి వచ్చేసి 380 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. అది కింద సంబంధించి దాని కౌంటర్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ నుంచి మనం కింది పోయినామంటే అది ఎంట్రీ అని చెప్పేసి ఉంటుంది. ఆ 380 రూపీస్ తీసుకున్నామంటే లిఫ్ట్లో నుంచి మనం పైకి పోయి ఆ చెస్ట్ కాట్ నుంచి ఈ చుట్టుముక్కలో ఉన్న ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం కదా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించినటువంటి ఇదంతా కూడా నర్మదా నది పరివాహక ప్రాంతంలో వచ్చేసి నర్మదా నదికి సంబంధించినటువంటి కొండలు, కోనలు, గుట్టలు. ఎండాకాలంలో వచ్చినాం కాబట్టి అంతా ఎండిపోయి ఉంది, కానీ సో వర్షాకాలం లేదా చలికాలం వచ్చినామంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. సో ప్లాన్ చేసుకునేటటువంటి వాళ్ళు వర్షాకాలం లేదా చలికాలం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మరి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించి. ఇక ఇక్కడి నుంచి మనం కిందికి వెళ్ళి ఆ కింద ఎంట్రీ నుంచి లోపల ఉన్న మ్యూజియం చూసి దాని తర్వాత లిఫ్ట్లో ఎక్కి చెస్ట్ పైకి పోయి పైనుంచి ఒకసారి వ్యూ తీస్తే ఎట్లా ఉంటుంది అన్నీ చూపిస్తా. దా పోదాం రండి పటాపట్. మా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి మనకి అక్కడ ఉన్న మ్యూజియం చూసి పైకి పోదాం అనుకున్నా, కానీ ఈలోగా మా వాళ్ళు మా పిల్లలు అక్కడ కూడా వస్తారు. చెప్పు ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నా చెప్పు ఎంత ఉంది అంటే అంత పెద్దగా ఉన్నది. సో ఇప్పుడు మనకి కింది పోయి మొత్తం వీడియో చూద్దాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లోపలికి మనం ఎంటర్ అయి ఉన్నాం. లోపల ఎలాగుంది అనేది చూద్దాం స్టార్టింగ్ నుంచి. ఇంకా అక్కడ ఆ లైన్ చూసిండ్రు కదా, అది లిఫ్ట్లో నుంచి పైకి తీసుకెళ్తుంది అనమాట. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చెస్ట్ వరకు తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళడానికి లిఫ్ట్ అది, అదే లిఫ్ట్. తర్వాత ఇక్కడ థియేటర్. లైబ్రరీ మార్గం ఉన్నాయి కానీ బుక్లు కాదు.
వ్యూ. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఫుట్ దగ్గర పాదం దగ్గర ఉన్నది ఇది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి పైన చెస్ట్ కాట్ నుంచి వ్యూ గ్యాలరీ చూస్తే ఏ విధంగా ఉంటుందో చూపించేస్తా. ఎలా ఉండండి లిఫ్ట్లో. మ్యూజియం చూస్తాం కదా, ఆ మ్యూజియంలో నుంచి లిఫ్ట్లు ఉంటాయన్నమాట. ఆ లిఫ్ట్లో నుంచి ఎక్కొస్తే అంటే మన సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ విగ్రహం లోపల నుంచి వస్తే ఆయన చెస్ట్ వరకు వచ్చేస్తామన్నమాట. వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం వీవింగ్ గ్యాలరీ ఈ రకంగా చూస్తున్నాం కదా. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం లోపల నుంచి మనం పైకి రావాలి అనుకుంటే 380 రూపాయల టికెట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది.